దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎప్పుడు వరకు పరీక్షిస్తాడు, ఎంతవరకు పరీక్షిస్తాడు అంటే ఎంతవరకు అయితే మనం టాలరేట్ చేయగలుగుతామో అంతవరకే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, శోధిస్తాడు. మనకి మించినటువంటి భారాన్ని మన మీద వేయడు. ఒకవేళ శోధిస్తున్నప్పటికీ కూడా, పరిశోధిస్తున్నప్పటికీ కూడా ఆయన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం భరించగలిగినటువంటి శ్రమ కంటే ఎక్కువ శ్రమను దేవుడు అనుమతించడు. శ్రమలు మనల్ని వృద్ధిలోకి నడిపిస్తాయి. నేను నిజం చెప్తున్నానండి, శ్రమ లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితం ఫలించదు. శ్రమ కనుక లేకపోతే మనం ప్రార్థనా యోధులుగా మారలేం. శ్రమ లేకపోతే మనం పరిశుద్ధతను పొందుకోలేం. చాలా సందర్భాలు చెప్తున్నాను, శ్రమ మనల్ని ప్రార్థన చేసేవారుగా చేస్తుంది. ఒప్పుకుంటారా? మనకు కష్టం లేకపోతే ప్రార్థన చేస్తామా? మనకు అన్ని పరిస్థితులు చాలా హ్యాపీగా ఉంటే మన మోకాళ్ళు వంగుతాయా? కన్నీరు వస్తుందా? దేవుని ఏనాడో మర్చిపోతాం మనం. మనకి అనుకున్నట్లుగా అంతా జరుగుతున్నప్పుడు దేవుని ప్రమేయం మన జీవితంలో అక్కర్లా. శ్రమ వస్తేనే మనం ప్రభు సన్నిధికి వస్తాం, కష్టం వస్తున్నప్పుడే ప్రభు సన్నిధికి వస్తాం. శ్రమ మనల్ని ప్రార్థించేవారిలా చేస్తుంది. చూడండి, యోనా శ్రమ లేనప్పుడు వాళ్ళు నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? హాయిగా వెళ్ళిపోతుంది. ఆ సముద్రం మీద ఆ యొక్క నౌక ఎలా వెళ్తున్నప్పుడు నిద్ర వచ్చి పడుకున్నాడు. శ్రమ వచ్చింది. ఆ చేప ఎప్పుడైతే వచ్చి మింగేసిందో అక్కడ ఏం చేస్తున్నాడు అంటే, శ్రమ వస్తేనే కానీ మనోడు ఏం చేయలేదు, ప్రార్థన చేయలేదు. నా ప్రియదేవజనాంగమా, శ్రమ మనల్ని ప్రార్థించేటువంటి వారుగా చేస్తుంది.